లాస్ట్ నైట్ నేను అబ్సెషన్ మూవీ చూసాను అండ్ హానెస్ట్లీ ఈ మధ్య కాలంలో నన్ను ఇలా టెన్షన్ పెట్టిన సైకలాజికల్ హర్రర్ మూవీ చాలా తక్కువ. ఇది రెగ్యులర్ హర్రర్ మూవీ కాదు, గోస్ రొటీన్ జంప్ స్కేర్స్ అలా కాదు, ప్యూర్ సైకలాజికల్ హర్రర్. సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, సైలెన్స్, కెమెరా వర్క్ అన్నీ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ తీసుకొస్తాయి. జంప్ స్కేర్స్ ఒక 4-5 ఉన్నాయి, కానీ రియల్ హర్రర్ ఏంటి తెలుసా? జంప్ స్కేర్ వచ్చినప్పుడు కాదు, అది వస్తుందేమో అని నిన్ను వెయిట్ చేపిస్తారు. అప్పుడు వస్తుంది నిజమైన భయం. ఎస్పెషల్లీ కార్ సీన్లో క్రేజీ ఉంది అది. నిజంగా ఆ సీన్ దగ్గర నేను చాలా షేక్ అయిపోయాను. హౌస్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఎవ్రీ రూమ్లో ఏదో జరుగుతుందేమో అని భయం తీసుకొస్తారు. అండ్ దెన్ కమ్స్ ది రియల్ మీనింగ్ ఆఫ్ అబ్సెషన్. ఇది లవ్ స్టోరీ కాదు, లవ్ అబ్సెషన్గా మారితే ఇలా ఉంటుంది అనేది సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఎమోషనల్ బిల్డప్, సస్పెన్స్, మైండ్ గేమ్స్ అన్నీ లాస్ట్ వరకు టెన్షన్ బిల్డ్ చేస్తూనే ఉంటాయి. లాస్ట్ ఫ్యూ మినిట్స్ కంప్లీట్గా మైండ్లో సెటిల్ అయిపోయింది. కేవలం జంప్ స్కేర్స్ ఒకటే కాదు, మైండ్లో ఆడుకునే హర్రర్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా చూడొచ్చు. నా ఒపీనియన్ వస్తే ప్లీజ్ ఫాలో మై ఛానల్ రీజన్ టు వాచ్ సినిమా. థ్యాంక్స్.